అదేవిధంగా వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి సంబంధించి 19,306 కోట్లు. ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చూస్తే అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లను కేటాయించడం, అదేవిధంగా పోలవరానికి సంబంధించి 6,105 కోట్ల రూపాయలను కేటాయించడం. ముఖ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానంగా అటు విశాఖ జిల్లాలు కానీ ఇటు చూస్తే రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద ఈరోజు 30,000 కోట్ల రూపాయలని కేటాయించి రాయలసీమ కరువు రహిత రాయలసీమగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖకు సంబంధించి కూడా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి విద్యా శాఖకు సంబంధించి కూడా భారీ కూడా నిధులు కేటాయించడమే కాకుండా ప్రాథమిక స్థాయిలో విద్యను ప్రధానంగా కూడా ప్రమోట్ చేసే విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా కూడా నిధులు భారీగా కేటాయించి సామాన్య మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా ఉన్నత స్థాయి చదువుకోవడానికి బీజాలు నాటే విధంగా కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం మనం చూస్తాము. అదేవిధంగా చూస్తే ఈ యొక్క బిడ్డలకు సంబంధించి చూస్తే ఏదైతే హాస్టల్స్ కానీ అదేవిధంగా గురుకులాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా 300 కోట్ల రూపాయలని ఈరోజు కేటాయించడం ఈ యొక్క విద్యార్థికి సంబంధించి కూడా